రీసెంట్‌గా అమరావతిలో సీడీ యాక్సెస్ రోడ్డు ప్రారంభించిన తర్వాత ఆ రోడ్డు ఏదో చిన్న మలుపు తిరిగింది. బ్రిడ్జ్ ఉంది. ఆ కెనాల్ ఒకటి ఉంటది. బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత రోడ్డు వంపు తిరిగిందనమాట. అదిగో స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవచ్చు కదా! ఈ వంపు ఎందుకు తిరిగింది? దానిపైన పెద్ద డిస్కషన్. అంటే ఈళ్ళ మేధావుతనం ఎలా తగలడిందంటే ఏసిన రోడ్డుని వదిలేసారు. చక్కగా డెవలప్‌మెంట్ జరుగుతున్న అమరావతి నిర్మాణాల గురించి మాట్లాడడం మానేసారు. రోడ్డు ఇలా వంపు తిరిగిందంట. ఇలా నిదానంగా ఎళ్ళిపోవచ్చు కదా! ఇలా వంపు ఎందుకు తిరిగిందని చెప్పేసి దాని గురించి 2 రోజులు బట్టి డిబేట్. కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటారు దీన్నే. ఇక్కడ మనమేమో ఏలిముద్రగాళ్ళమి. మనం పట్టుమని గట్టిగా మాట్లాడితే మీ సేవా కేంద్రానికెళ్ళి ఒక అప్లికేషన్ ఫిల్ చేయలేం మనం. ఆర్‌టీఓ ఆఫీస్‌కెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ మన సొంతంగా, మన స్వతహాగా మన చేతులతో మనం రాసి తగలడ్డం ఇక్కడ. ఇక్కడ ప్రతి ఒక్కడు ఇంజినీరే. ఇది ఇలా ఎందుకుంది? ఇది ఇలాగ ఎందుకుంది? అది ఈడే చెప్పాలి. గట్టిగా మాట్లాడితే 4 ముక్కలు మనం గట్టిగా మాట్లాడలేం మనం ఇక్కడ. ప్రతి ఒక్కడు మేధావే. ఇలా ఎందుకుందండి? ఇలా ఎందుకు అని ఇంజినీర్ వేట్రా? అంటే ప్రభుత్వానికి తెలీదా? ఇలా ఎందుకెయ్యాలి? ఇలాగే ఎందుకెయకూడదని చెప్పేసి ప్రభుత్వానికి తెలీదా? అందులో కూడా తినేత్తారు. అందులో కూడా అవినీతి ఎతికేత్తన్నారు. ఏది రోడ్డు మలుపు తిరిగిందంట. అవినీతి ఎతికేత్తన్నారు దాంట్లో కూడా. మీ మేధావుతనానికి నవ్వాలో, ఏడవాలో అర్థం కావట్లా. అనేక రకాల కారణాలు ఉండొచ్చు. ఎందుకు తిరిగింది అంటే స్పీడ్ నియంత్రణ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. 100 కారణాలు ఉంటాయండి. నీకు తెలిసి చచ్చిపోయిందా? నాకు తెలిసి చచ్చిపోయిందా? ఇంకేళ్ళ మేధావుతనం ఎక్కడా లేని మేధావుతనాన్ని అంతా ఇక్కడే తీసుకొచ్చి ఉద్దేశ ప్రయత్నం చేత్తరా. అలా ఎందుకు తిరిగింది? అది ఈడికి కావాలిక్కడ. ఆ రోడ్డు గురించి వదిలేసారు. వీళ్ళ హయాంలో గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన దాని గురించి మాట్లాడడం మానేశారు. ఆ రోడ్డుని చూసి ఓర్వలేక, చంద్రబాబు నాయుడు గారు చేసే డెవలప్‌మెంట్ చూసి ఓర్చుకోలేక, ఇదిగోండి రోడ్డు ఇలా వెళ్ళిపోద్ది, ఇలా తిప్పేసారు. సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. మనం రాజకీయాలు చేస్తున్నామంటే కనీసం పనికొచ్చే మాటలు మాట్లాడుకుంటే బాగుంటది. గత హయాంలో మీరేం చేశారంటే దానికి ఒక్కటి సమాధానం చెప్పడు గానీ, చేసిన పనుల్లో కూడా వంకలెట్టడమే. వెనకటికో సామెత ఉంది. వంకలేనోడికి డొంకట్టుకొని ఎలాడాడు అందుకే ఏడుస్తున్నాడని చెప్పేసని. మీరు ప్రతి దాని మీద కొడుకుడి మీద ఎగలు పీకే ప్రయత్నాలేనా? ఏ పని చేస్తే ఆ పని ఎందులో మనకు విమర్శ దొరుకుతుందా? ఏ విధంగా పాయింట్ దొరుకుతుందా? దాన్ని పట్టుకొని మనం రాజకీయంగా విమర్శ చేసేద్దాం. ఏదో రకంగా ప్రజలు మభ్యపెట్టేద్దాం. ఈ ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు ఎక్కడైనా కట్టిపడితే బాగుంటది. మరీ జనాలంత పిచ్చోళ్ళేమీ కాదు. మీరు ఏది పెడితే అది మాట్లాడితే వాళ్ళని నమ్మటానికి. ఆ మాత్రం అవగాహన ఉంది. ఒకసారి చూడండి అమరావతి ప్రాంతానికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? గత 2.5 ఏళ్ల కాలం పాటు అమరావతిలో ఏ మేరకు అభివృద్ధి పనులు జరిగినాయి? గత 5 ఏళ్ల కాలం పాటు ఎవరు అమరావతిని నాశనం చేశారనేది అందరికీ తెలిసిందే. రానున్న 5, 10 ఏళ్లలో ఒక గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుంది. దీనికైతే తిరిగే లేదు. ఇప్పుడు మనం ఇవాళ చూస్తున్నాం హైదరాబాద్ కోకాపేట గానీ, ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గానీ, అక్కడికెళ్ళి చూస్తే నిజంగా మనం హైదరాబాద్‌లో ఉన్నట్టు ఉండదు మనకి. మనం ఏమన్నా ఇతర కంట్రీకి వెళ్ళామా అంటే ఏదైనా అమెరికానో ఏదైనా ఇంకో దేశానికి వచ్చామా అన్న ఫీలింగ్ కలుగుతది. అంత బాగుంటది. అంత అద్భుతంగా ఉంటది. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం అంతా కూడా అంత అద్భుతంగా ఉంటది. ఇంచుమించుగా ఆ రేంజ్‌కి వచ్చిద్ది. ఆ రేంజ్‌ని మించిపోద్ది అమరావతి అనేది. డెవలప్‌మెంట్ జరగాలి కదా! అదొద్దట మనకి. అబ్బే మనకు అయ్యేం వద్దు. అబ్బే అయన్నీ మనకెందుకు? మన నిశానిగాళ్ళం కదా! నిశానిగాళ్ళని ఎట్టాగైనా మోసం చేసేయొచ్చు. లేదు అది జరగకూడదు అలాగా. అందులో అవినీతి, ఇందులో అవినీతి, ఎందులో పడితే అందులో అవినీతి అని చెప్పేసి విమర్శించడం అదొక్కటే వచ్చింది మనకి. మన ఒత్తికి చేతనైంది ఏంట్రా అంటే ప్రతి దానిపైన కూడా అవినీతి మరిగేసి విమర్శించడం. ఈ దిక్కుమాల పనులు మానేస్తే బాగుంటది. ప్రతి దానిపైన విమర్శేనా? అంటే జనాలు నవ్వుకుంటున్నారు అనే ఇంగిత జ్ఞానం ఏం లేదు ఇంకా వీళ్ళకి. ప్రతి దానికి రాజకీయ రంగు పులివేయడం, విమర్శించేయడం. ఇది తగ్గించుకుంటే బాగుంటది. జనాలు మీ మొఖాన ఊసేస్తున్నారు. ఏలేట్రా బాబు ప్రభుత్వం ఏ పని చేసినా సరే దానికి ఏదో రకంగా వంకెట్టి విమర్శించాలనే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళసలు మనుషులా, పశువులా అని చెప్పేసి ఒక పక్కన విమర్శిస్తా ఉంటే మీరు ఇక్కడేమో అడ్డగోలు సమర్థన. ఇక గ్రౌండ్ రియాలిటీ తెలియట్లేదు ఆళ్ళకి. మనం ఏదోటి కాకిలా వాగేస్తే సరిపోద్ది.